మీకు తెలుసా, చాలా మన జీమెయిల్, వాట్సాప్ మెసేజ్ ఇవి రాకముందు టెలిగ్రామ్స్ అంటే లెటర్స్, మా ఫాదర్స్ వాళ్ళ ఫాదర్స్ లెటర్స్లో నేను ఇక్కడ బాగున్నాను అని లెటర్స్ రాసేసి టెలిగ్రామ్ ద్వారా పంపిస్తూ ఉన్నారు వాళ్ళ ఏరియాకి. అక్కడ 1 వీక్లో అక్కడ రాసి 1 వీక్ ముందే పోస్ట్ ఆఫీస్లో ఇస్తే అది మనకి ఇక్కడ 2-3 డేస్లోకి ఇక్కడికి వచ్చేస్తుంది కదా. సో అలాగే ఇప్పుడున్న ప్రపంచంలో మెయిల్స్, మెసేజెస్ ఎక్కువ యూజ్ చేస్తూ వెంటనే జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే మనకు రిప్లైస్ వచ్చేస్తున్నాయి. అప్పట్లో అలాగే కదా. సో అప్పట్లో యూజ్ చేసిన ఆ లెటర్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా స్టిల్ ఈ మెసేజ్లు, మెయిల్స్, వాట్సాప్స్ ఉన్నా కానీ చాలా మంది యూజ్ చేస్తున్నారంట. ఎంతమందో తెలుసు. ఇప్పటికి సంవత్సరానికి 1 ఇయర్కి 7 బిలియన్ మెంబర్స్ ఈ లెటర్స్ని యూజ్ చేస్తూనే ఉన్నారంట. అలాగే మెయిల్స్ కూడా ఎంతమంది యూజ్ చేస్తున్నారో తెలుసా? అదే మెయిల్స్ 1 డేకి 200 బిలియన్ మెంబర్స్ సెండ్ చేస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారంట. 2005-2006 ఆ టైంలో ఈ మొబైల్స్ ఏవి లేనప్పుడు పిల్లలు బయటికి వెళ్ళేసి ప్రశాంతంగా ఆటలాడుకొని వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ కాలంలో అప్పట్లో అంటే 100కు 20% మాత్రం ఇళ్ళకి పరిమితం. ఏదో రీడింగ్స్, బుక్స్ అవి చదువుకోవాలని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల అలా 20% వరకే ఉన్నది. ఇప్పుడు ఇంట్లోకి పరిమితమైంది మొబైల్స్ వచ్చాక 100లో 99% మెంబర్స్ ఇంట్లోనే ఉంటున్నారు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్. మొబైల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్, అలాగే ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కడైనా దొరికితే అక్కడికి వెళ్ళిపోతాం. సో దానికోసం పిల్లలు మొబైల్లోనే వీడియోస్, ఫన్నీ వీడియోస్ వస్తున్నాయి, వాళ్ళకి కావాల్సినవన్నీ వస్తున్నాయి. సో ఎంటర్టైన్మెంట్ ఇంట్లోనే దొరుకుతుంది. ఇంకా బయటికి వెళ్ళి నేను ఆడుకోవడం ఏంటి అనేది వాళ్ళు ఇంట్లోనే పరిమితమవుతారు. ఇలా ఎప్పుడు చేయొద్దు, ఎందుకంటే పిల్లలకి శారీరకంగా కూడా కొంచెం ఎదుగుదల కావాలి కదా. సో వీళ్ళు ఏం చేయాలంటే అప్పుడప్పుడు వీక్లీ వన్స్, మరీ మొబైల్కి పరిమితం అయిపోయినా కానీ వీక్లీ వన్స్ అలా బయటకు తీసుకెళ్ళి గార్డెన్స్లో అక్కడక్కడ కొంచెం గేమ్స్ పిల్లలతో ఆడిస్తూ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చూసారా ప్లే స్కూల్స్, మన 1997, 2006 ఆ టైం వరకు అసలు ప్లే స్కూల్స్ అంటేనే తెలియదు. అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ నుంచి వచ్చినవి, ఆ స్కూల్సే మనకు తెలుస్తుంది విలేజెస్లో. సో ఇప్పుడు ప్లే స్కూల్స్, వాటికి పేమెంట్స్ ఎక్కువ. సో మన బద్ధకమే వాళ్ళకి ఆదాయం అవుతుంది అనమాట. సో మీ పిల్లల్ని కూడా అలా పెంచకుండా ఎక్కువ గేమ్స్కి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండండి. కానీ వాళ్ళు వెళ్ళకుండా కానీ మొబైల్నైనా పగలగొట్టండి, కానీ ఎక్కువ మొబైల్స్ అట్రాక్ట్ చేయొద్దు.